మన హైదరాబాద్ లో నివసించేవారు ప్రతి ఒక్కరూ హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చూసే ఉంటారు. ఆ విగ్రహాన్ని కొత్త వారు ఎవరైనా చూస్తే అమ్మో ఇంత పెద్దగా ఉందేంటి అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదే అంటే దానికంటే 10 రెట్లు పెద్ద పెద్ద విగ్రహాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరి ఈ వీడియోలో ప్రపంచంలోనే అటువంటి పెద్ద పెద్ద విగ్రహాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు తెలుగు ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ద మదర్ ల్యాండ్ కాల్స్. ఇక్కడ కనపడుతున్న ఈ విగ్రహం రష్యాలో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 279 అడుగులు. ఈ విగ్రహాన్ని 1967లో పూర్తి చేశారు. నెంబర్ 2, గ్రేట్ బుద్ధ. ఈ విగ్రహం థాయిలాండ్ లో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 302 అడుగులు. ఈ విగ్రహాన్ని 2008లో పూర్తి చేశారు. నెంబర్ 3, కియాన్షా గ్యానియన్ ఆఫ్ ఏషియన్. ఈ విగ్రహం చైనాలో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 325 అడుగులు. ఈ విగ్రహాన్ని 2009లో పూర్తి చేశారు. నెంబర్ 4, సెందై డైకెనా. ఈ విగ్రహం జపాన్ లో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 328 అడుగులు. ఈ విగ్రహాన్ని 1991లో పూర్తి చేశారు. నెంబర్ 5, ఉచికు డై బుత్సి. ఈ విగ్రహం జపాన్ లో ఉంది. ఈ విగ్రహం యొక్క పొడవు 305 అడుగులు. ఈ విగ్రహాన్ని 1993లో పూర్తి చేశారు. నెంబర్ 6, క్రిస్టోఫర్ కొలంబస్. ఈ విగ్రహం ప్యూటోరికోలో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 360 అడుగులు. ఈ విగ్రహాన్ని 2016లో పూర్తి చేశారు. నెంబర్ 7, లేక్యూన్ షేకియా. ఈ విగ్రహం మయన్మార్ దేశంలో ఉంది. దీని యొక్క పొడవు 380 అడుగులు. ఈ విగ్రహాన్ని 2008లో పూర్తి చేశారు. నెంబర్ 8, స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ. ఈ విగ్రహం చైనాలో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 420 అడుగులు. ఈ విగ్రహాన్ని 2008లో పూర్తి చేశారు. ఇక ఈ వీడియోలో ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ విగ్రహం ఇండియాలోని గుజరాత్ అనే ప్రదేశంలో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 597 అడుగులు. ఈ విగ్రహాన్ని 2018లో పూర్తి చేశారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పుకోవాలి. చూశారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని అతిపెద్ద విగ్రహాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఫ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.